తగ్గదా लक्ष्मीर्जवे गंगा दीपावलितिथौ वसेत् अलक्ष्मी परिहारार्थं तैलाभ्यङ्गो विधीयते। चतुर्दश्यान्तु ये दीपान् नरकाय ददन्ति च तेषां पितृगणाः सर्वे नरकात् स्वर्गमाप्नुरयः। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसंस्थेवनिदां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा। वराङ्कुशोपाशमभीतिमुद्रां गलैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। धनमग्निर्धनं वायुर्धनं शौर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णं धनमश्नुते। वैनते यसोमं पिबसोमं पिबत पुत्रः सोमं धनस्य सोमिनो मक्ष्यं ददाति सोमिनी। न क्रोधो न च मात्सर्यो न लोभो न शुभामतिः भवन्तु कृतपुण्यानां भक्तानां श्रेयोक्तं जपेत् सदा। वर्षं तु देवभावरदिवो भ्रस्य विद्युतः रोहं सर्वबीजान्यपब्रह्मद्विषोजिः। श्रीमहागणाधिपतये नमः। శ్రీమహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దీపావళి సహజంగా ఈ పర్వదినం పేరు విన్నప్పుడే ఆబాగోపాలం హృదయాలు కూడా ఆనందంతో సంతోషంతో ఉప్పొంగుతాయి. ప్రత్యేకంగా దీపావళి పర్వదినాన్ని టపాసులు కాల్చుకోవడం కోసమో లేకుంటే వచ్చేసేసి ఒక ఆనందాన్ని జరుపుకోవడం కోసమో కాకుండా ఒక ధార్మికమైనటువంటి హైందవ ధర్మం ప్రకారం విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విధానాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం. దీపావళి అనేది ఏదో మనం జరుపుకునేటువంటి ఒకరోజు జరిగేటువంటి పండుగ కాదు. ముఖ్యంగా ఈ పండుగను 5 రోజులు జరుపుకునేటువంటి ఆచారం ఉత్తరాది గుజరాత్ ప్రాంతంలో చాలా విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. ముఖ్యంగా వచ్చేసేసి దీపావళి పర్వదినాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ధనత్రయోదశితో ప్రారంభం చేసుకొని నరక చతుర్దశి, అమావాస్య, తదుపరి బలిపాడ్యమి, తర్వాత భగినీ హస్త భోజనం ఈ విధంగా 5 రోజుల పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజున దీపావళి పర్వదినం నాడు ప్రత్యేకంగా ఎప్పుడూ కూడా సంవత్సర కాలం పాటు కూడా తెరవనటువంటి విశేషమైనటువంటి ధనభాండాగారాలన్నీ కూడా తెలుసుకునేటువంటి విశేషమైన రోజు కింద చెప్తూ ఉంటారు. వాళ్ళు లక్ష్మీ పూజ జరిపించడం కోసం వాళ్ళ సంపద అంతా కూడా అమ్మవారి ముందు పోగుపోసి ఆ సంపదకు అందరికీ కూడా కలిపి విశేషమైనటువంటి పూజ జరిపి మంగళహారతి ఇచ్చి ఆ సంపదను మళ్ళీ వాళ్ళు దాచుకోవటం ఈరోజు ప్రత్యేకంగా జరిగేటువంటి విశేషం. అయితే ముఖ్యంగా ఈ పర్వదినం మనందరికీ తెలిసిన కథ ఏంటంటే, నరకాసురుడు దేవతలను పీడిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవతల రాజైనటువంటి ఇంద్రుడు శ్రీకృష్ణుడిని వేడుకుంటే శ్రీకృష్ణుడు సత్యభామతో కూడుకుని వెళ్ళి ఆ నరకాసుర సంహారం జరిపిన కారణం చేత చతుర్దశి నాడు జరిపాడు కాబట్టి ఆ రోజు నరక చతుర్దశి అయింది. తరుపతి రోజు దీపావళి పర్వదినంగా మనందరం కూడా ఆ ఆనందాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాం అనేది విశేషంగా చెప్తున్నటువంటి విశేషం. అయితే పూర్వకాలంలో కృష్ణావతారానికి పూర్వం కూడా దీపావళి పర్వదినాన్ని విశేషంగా జరుపుకునేవాళ్ళు.
దేవతల శక్తియుక్తులన్నీ కూడా పూర్తిగా నిస్సారమైపోయిన పరిస్థితుల్లో ఏ పని చేసినా కూడా వాళ్ళు ఏమీ కూడా ఫలితాన్ని పొందలేని స్థితిలో ఉన్నటువంటి స్థితిలో అప్పుడు దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. స్వామి, ఏమిటి మాకు గతి? మాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఈ ఇబ్బందిని తొలగించాలి అంటే ఏ రకమైనటువంటి పూజ, ఏ రకమైనటువంటి యాగం చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు, నా పరిస్థితి కూడా లక్ష్మీ లేదు కాబట్టి ఇబ్బందిగా ఉంది. కాబట్టి తిరిగిన లక్ష్మిని పొందాలి అంటే అందరం కలిసి వెళ్ళి క్షీరసాగరాన్ని మధిద్దాం. అప్పుడు క్షీరసాగరం నుంచి ఓషధులు, తర్వాత మనకు కావాల్సిన అన్ని వస్తువులతో పాటు మహాలక్ష్మి కూడా వస్తుంది. అప్పుడు మహాలక్ష్మి కనుక ఉద్భవించినట్లయితే మనందరికీ కూడా స్థితి రూపంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయని చెప్పిన మీదట దేవతలందరూ వెళ్ళి రాక్షసులను వేడుకుంటే రాక్షసులు వీళ్ళతో ఒక ఒప్పందం ద్వారా ఆ వచ్చిన దాన్ని చెరసగం పంచుకుందామనే ఉద్దేశంతో దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి ఆ క్షీరసాగరాన్ని మధించారు. ఆ మథనం జరుగుతున్నప్పుడు ధనత్రయోదశి అని చెప్పి మనం ఏ రోజైతే పూజ చేసుకుంటూ ఉన్నామో ఆశ్వయుజ బహుళ త్రయోదశి ఆ రోజు నాడు లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ రోజున లక్ష్మీ పూజ చేయటం విశేషంగా ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజున ఎవరైతే లక్ష్మిని క్షీరసాగర కన్యకగా పూజిస్తారు. ఇక్కడ లక్ష్మీదేవిని పూజించే విధానాలు చాలా ఉన్నాయండి. ఆమె విష్ణు పత్నిగా పూజించే విధానం ఉంది, క్షీరసాగర కన్యకగా పూజించే విధానం ఉంది, అఖిల భువనాలకు ఆమె అధిపతిగా భువనేశ్వరిగా పూజించే విధానం ఉంది. కాబట్టి లక్ష్మిని మనం విష్ణువు యొక్క ధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి రూపంలో పూజించినట్టయితే ఆమె మనం చేసే పనిలో సహకారాన్ని అందిస్తుంది, ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీరుస్తుంది. క్షీరసాగరగా కన్యకగా కనుక పూజించినట్లయితే ఆమె సంతోషించి మన ఇల్లు ధనధాన్యాలతో భోగభాగ్యాలతో ఉండేలా చూస్తుంది. అదే భువనేశ్వరిగా పూజించినట్లయితే ఆ భువనేశ్వరి రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు లభించినట్లయితే ఆమె మన జీవితాన్ని మొత్తాన్ని కూడా తనే చుక్కానిగా నడిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ భువనేశ్వరి అంటే చతుర్దశ భువనాలకు అధిపతి అయినటువంటి మహాలక్ష్మిని భువనేశ్వరి రూపంలో ఆరాధించినట్లయితే ఆ భువనేశ్వరి అనుగ్రహం కనుక మనకు లభించినట్లయితే ఆ భువనేశ్వరి దేవి మన్ను మహారాజును చేయవచ్చు, కవిరాజును చేయవచ్చు, చక్రవర్తిని చేయొచ్చు, సామ్రాట్ని చేయొచ్చు, ఈ ప్రపంచంలో అపర కుబేరుడైనటువంటి కోటీశ్వరుని చేయొచ్చు. ఇలాంటి మహత్తరమైనటువంటి జీవితంలో మార్పులకి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కారణమవుతుంది. కాబట్టి ధనత్రయోదశి నాడు ముఖ్యంగా చేయవలసినటువంటి విధి ప్రత్యేకంగా వచ్చేసేసి ఆ యొక్క మహాలక్ష్మి పూజ జరిపించుకోవాలి. ఆ తర్వాత నరక చతుర్దశి అంటారు. నరక చతుర్దశి యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇది తెలుసుకుందాం. ఈ ధనత్రయోదశి నాడు ఉదయాన్నే చక్కగా అభ్యంగన స్నానం ఆచరించి మహాలక్ష్మిని పూజించి ఆ తదుపరి రోజు నరక చతుర్దశి నాడు, ఎందుకంటే నరక చతుర్దశి అంటే మనకు నరకాన్ని పోగొట్టేటువంటిది ఆ రోజున చేసేటువంటి పూజ. ఇక్కడ ఇంకొక విశేషము సూక్ష్మం ఉంది. తిలతైలంలో అంటే నువ్వుల నూనెలో మహాలక్ష్మి ఈ ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి నాడు, బహుళ చతుర్దశి నాడు, అలానే అమావాస్య నాడు కొలువు ఉంటుంది అనేటువంటిది ఒక నమ్మకం. కాబట్టి ఆ యొక్క తిలతైలంతో ఒంటికి మొత్తం అభ్యంగనం జరిపించుకొని అభ్యంగన స్నానం ఆచరించినట్టయితే తప్పనిసరిగా మనకు అలక్ష్మి అంటే దరిద్రం మన నుంచి పోయి మనకు ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పేసేటువంటిది ఈ యొక్క ఆచరణలో ఉండేటువంటి సాంప్రదాయం. అంటే నువ్వుల నూనెను సూర్యోదయం ముందుగా ఒంటి నిండా కూడా పులుముకొని ఆ తర్వాత మనం అభ్యంగన స్నానం నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం ఆచరించాలి. అది కూడా స్నానం చేసేటప్పుడు విశేషంగా స్వాతి స్నానం అంటారు. ఈ స్నానాన్ని ఎందుకు స్వాతి స్నానం అంటే ఇక వచ్చేది రాబోయేది చలికాలం. ఇప్పటి వరకు వర్ష ఋతువుల్లో ఉండేటువంటి ఔషధులన్నీ కూడా ఫలించేటువంటి సమయం శరదృతువు. కాబట్టి వర్ష ఋతువులో శరీరం కొంచెం రోగగ్రస్తమయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు శరీరాన్ని పీడించేటువంటి అవకాశం ఉంది. ఈ చర్మ సంబంధమైనటువంటి రుగ్మతల ద్వారా మన శరీరం పీడకు లోనవ్వకుండా శరీరానికి నూతన జవసత్వాలను ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం స్వాతి నక్షత్రంలో అపామార్గము అనేటువంటి ఉత్తరేణి యొక్క వేరుని ప్రత్యేకంగా నూరి దానిని అభ్యంగన స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని కనుక స్నానం చేసినట్టయితే శరీరానికి ఏ రకమైనటువంటి చర్మ సంబంధ రుగ్మతలు కలగకుండా కాపాడేటువంటి విశేషమైనటువంటి ఔషధి శక్తులు ఆ యొక్క అభ్యంగన స్నానంలో ఉన్నాయి. కాబట్టి స్వాతి స్నానం విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఈ విధమైనటువంటి అభ్యంగన స్నానాన్ని నరక చతుర్దశి నాడు ఆచరించవలసి ఉంటుంది. అలా నరక చతుర్దశి నాడు ఎవరైతే అభ్యంగన స్నానాన్ని తిలతైలంతో అభ్యంగనం చేసుకొని ఆచరిస్తున్నారో వారు కాకుండా వాళ్ళ ముందు తరాల్లో ఉన్నటువంటి పూర్వీకులు కూడా ఉద్ధరించబడి ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తుంది ఈ యొక్క మన యొక్క ధర్మసింధు. దీపావళి ఈ పేరు వినగానే
ఆబాలగోపాలం చాలా ఆనందంతో ఎప్పుడెప్పుడు ఆ పర్వదినం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి విశేషమైనటువంటి ప్రాధాన్యతను ఆసేతు హిమాచలం భారతదేశంలో అందరి యొక్క మన్ననను చూరగొన్నటువంటి పర్వదినంగా ఈ యొక్క దీపావళి విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ దీపావళి పర్వదినాన్ని మనం ఏదో మొక్కుబడిగా ఆ దీపావళి నాడు ఒక్కరోజు మటుకు టపాసులు కాల్చుకొని ఈ పర్వదినం జరుపుకున్నామని చెప్పుకునే విధానం కాకుండా 5 రోజులు విశేషంగా జరుపుకునేటువంటి విధానం ఉన్నది. అసలు 5 రోజుల పండుగ. ఈ 5 రోజుల్లో మొదటి రోజు ధనత్రయోదశి అంటారు. లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి పుట్టినరోజుగా భావించబడుతూ ఆ రోజున వచ్చేటటువంటి లక్ష్మీ యొక్క అనుగ్రహం కోసం ఆమె జన్మదినోత్సవాన్ని ఆమె సంతృప్తిగా ఉండే విధంగా జరుపుకోవటం విశేషం. అది ఆ యొక్క ధనత్రయోదశిలో లక్ష్మీ పూజలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ తదుపరి నరక చతుర్దశి అంటారు. ఈ నరక చతుర్దశి నరకాలు వచ్చేసేసి 24 రకాలైనటువంటి నరకాలు ఉన్నాయి. ఆ 24 రకాలైన నరకాల నుంచి మనం ఉద్ధరించడం కోసం లక్ష్మి ఆ నరక చతుర్దశి నాడు తిలతైలంలో నువ్వుల నూనెలో ప్రవేశిస్తుందట. కాబట్టి ఆ నువ్వుల నూనెతో తైలభంగనం జరిపించుకున్నట్లయితే లక్ష్మి యొక్క అనుగ్రహంతో పాటు నరకాల నుంచి మన ఉద్ధరించడంతో పాటు మన పూర్వీకులను ఉద్ధరించేటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి సాంప్రదాయం నరక చతుర్దశి స్నానంలో ఉంది. అంటే లక్ష్మి యొక్క ఆవిర్భావాన్ని సూచికగా ధనత్రయోదశి, మన శరీర శుద్ధితో పాటు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం జరిపే నరక చతుర్దశి స్నానం, తర్వాత 3వ నాడు జరిపేటువంటి దీపావళి పర్వదినం నాడు జరిపేటువంటి లక్ష్మీ పూజ, వీటిని ప్రత్యేకంగా చెప్పుకొని ఆ లక్ష్మీ పూజను కనుక చక్కగా జరుపుకున్నట్లయితే లక్ష్మీ పూజను లక్ష్మి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే విధంగా లక్ష్మీదేవి కొలువుండేటువంటి స్థానాల కింద చెప్పుకున్నట్లయితే పాలు, పూలు, అదేవిధంగా పూర్ణ కలశం, తర్వాత వచ్చేసి మంగళకరమైనటువంటి ద్రవ్యాలు, తర్వాత మంచి తోరణాలు, పట్టు వస్త్రాలు, వీటన్నిటిలో యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కొలువు ఉంటుంది. ఆమె వీటిలో కొలువు ఉంటానని తన నోటితో తను చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఇవన్నిటినీ లక్ష్మీపరమైనటువంటి మంగళకరమైన ద్రవ్యాలన్నీ కూడా మహాలక్ష్మీదేవి కట్టబెట్టి ఆమెను షోడశోపచార పూజలతో శ్రీసూక్త విధానంలో, ఎందుకంటే లక్ష్మి అంటే దరిద్రాన్ని తొలగించడం కోసం మన గృహంలో పరిపూర్ణంగా కొలువు ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి పూజ కాబట్టి ఆమెకు అన్నీ కూడా కట్టబెట్టి ఆమె యొక్క సంతోషింపచేసినటువంటి సంతోషమే మన గృహంలో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందనే భావంతో ఆమె యొక్క అనుగ్రహం కోసం జరిపేటువంటి పూజ దీపావళి నాడు జరిపేటువంటి లక్ష్మీ పూజ. ఇది విశేషంగా చెప్పబడుతుంది. అదేవిధంగా వచ్చేసేసి ధనత్రయోదశి నాడు చేసేటువంటి లక్ష్మీ పూజ ఆమె క్షీరసాగర కన్యకగా కొలుగుందున్నటువంటి స్థితి. అంటే ఆమె ఎలా అయితే క్షీరసాగరం నుంచి ఉద్భవించి సముద్రం నుంచి ఉద్భవించి దేవతలకు ఆనందం కలగజేసిందో అదేవిధంగా ఆ యొక్క ధనత్రయోదశి నాడు జరిపేటువంటి పూజ ఆమె మన గృహంలో ప్రవేశించి మనందరికీ కూడా అదృష్టాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతాం. అదేవిధంగా తిలతైలంలో ప్రవేశించిన కారణం చేత నరక చతుర్దశి నాడు స్నానం చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతాం. ఆ చివరిగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం దీపావళి నాడు జరిపించేటువంటి పూజ ఆ యొక్క దీపావళి మహత్యాన్ని మనకు పరిపూర్ణంగా అందించడం కోసం అమావాస్య, మీరు లక్ష్మీ సహస్రం కనుక గమనించినట్లయితే లక్ష్మీ సహస్రంలో ఆమె దర్శాయే నమః, శనివాల్యే నమః, కూహ్యే నమః, అమావాస్యాయే నమః ఈ 4 నామాలు కనిపిస్తాయి. మిగతా దేవతా స్తోత్రాల కంటే లక్ష్మీదేవికి అమావాస్యతో ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. అమావాస్య నాడు ఎవరైతే లక్ష్మీ పూజను జరిపిస్తాడో, అందులోనూ స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య నాడు ఎవరైతే లక్ష్మిని పూజిస్తాడో వారి ఇంట్లో ఎప్పటికీ కూడా దరిద్రం అనేది ప్రవేశించదు అని చెప్పి ఖచ్చితంగా మన యొక్క ధర్మశాస్త్రాలు కానివ్వండి, తంత్రశాస్త్రాలు కానీ చెప్తున్నాయి. కాబట్టి తాంత్రికులు ఎంతోమంది లక్ష్మీ అనుగ్రహం కోసం వాళ్ళ పూజకు పరిపూర్ణమైన ఫలితం పొందడం కోసం, అంటే లక్ష్మి అనేది మీరు కేవలం డబ్బులుగానే చూడద్దు, ఐశ్వర్యం ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా బంగారం, ధనం, ధాన్యం, విజయం, విద్య ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. కాబట్టి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా కోరేటువంటిది ఫలితం పొందటం విశేషం. ఫలితం ఆనందదాయకమైనదన్నీ కూడా లక్ష్మీప్రదాలే. కాబట్టి మనం పొందేటువంటి ఫలితం మనకు సంతోషాన్ని ఇచ్చిందంటే అది లక్ష్మీప్రదమైందిగానే భావించాలి. కాబట్టి ఫలితం మనకు ఆనందకరమైన ఫలితాలు ఇచ్చేటువంటి దీపావళి నాడు మనం లక్ష్మీ యొక్క అనుగ్రహం పొందామంటే మనకు సంతోషం కలిగినట్టు లెక్క. ఆ సంతోషం కలిగిన తర్వాత మనకు లోటు అనేది మన జీవితంలో రాదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించడం కోసం లక్ష్మీ అనుగ్రహం కోసం దీపావళి నాడు స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఈ యొక్క అమావాస్య నాడు లక్ష్మిని పూజించినట్టయితే తప్పనిసరిగా లక్ష్మి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి నమ్ముతున్నాం. చివరి రోజు ప్రత్యేకంగా భగినీ హస్త భోజనం, యమవిధియ అంటారు.
సూర్యనారాయణ స్వామికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. ఆ ఇద్దరు కొడుకులు ఒకళ్ళు శనీశ్వరుడైతే రెండో వాళ్ళు యమధర్మరాజు. కూతురుగా వచ్చేసేసి యమునా నది. ఆ యమునా నది యొక్క విశేషం ఏమిటంటే ఆయనకు సోదరుడు అంటే విపరీతమైనటువంటి ప్రేమ ఆమెకు యమునా నదికి. ఆ యమున బలిపాడ్యం నాడు వచ్చేసేసి ప్రత్యేకంగా తన అన్నను ఇంటికి రావాల్సిందిగా అర్థిస్తే విధి నాడు యముడు ఆ యొక్క యమునా నది ఇంటికి వెళ్ళి ఆ యమున భోజనం చేతి ద్వారా భోజనం స్వీకరించిన కారణం చేత తన అన్న చాలా పేరు ప్రఖ్యాతులతోనూ విజయవంతమైనటువంటి జీవితాన్ని పొంది, అంతేకాకుండా మంచి కీర్తి ప్రతిష్టలతో చిరకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆయనకు అన్నం వండి పెట్టిందట. ఆ కారణం చేత అన్నా చెల్లెళ్ళు లేకుంటే అక్కా తమ్ముళ్ళు ఏ రోజునైతే అన్న సోదరుడు వచ్చేసేసి సోదరి ఇంటికి వెళ్ళి ఈ యొక్క విధి నాడు భోజనం చేసినట్లయితే యముడి యొక్క అనుగ్రహం మనకు లభించిన కారణం చేత యమధర్మరాజు యొక్క పీడ మనకు ఉండదు అని చెప్తారు. కాబట్టి దీపావళి పర్వదినంలో లక్ష్మీ అనుగ్రహం, పితృదేవతల యొక్క అనుగ్రహం, అలానే యమబాధ తప్పించేటువంటి, యమబాధ మనకు తప్పుతుంది అంటే మనం మరణానంతరం వెళ్ళేసేసి స్వర్గాది పుణ్యలోకాల్లో కానివ్వండి లేకుంటే ఉన్నతమైనటువంటి లోకాల్లో ఉండేటువంటి ప్రవేశించేటువంటి అదృష్టాన్ని దీపావళి పర్వదినం మనకు కలిగిస్తుంది. కాబట్టి ఆ యొక్క యమవిధి నాడు భగిని హస్తభోజనం ఎవరైతే వెళ్ళి భగిని గృహంలో చేస్తారో వారికి భగినికి పసుపు కుంకుమలు చీరాచార ఇచ్చి ఆ యొక్క సోదరి యొక్క ఆశీస్సులు కానివ్వండి, సోదరి మనసును సంతోషపెట్టి ఆమె యొక్క సంతోషంతో కూడుకున్నటువంటి ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారో వారికి ఈ యొక్క యముడి యొక్క పీడ లేకుండా ఉండాలని చెప్పి ఆ యొక్క యమునా నది కోరుకున్న కారణం చేత యమపీడను తొలగించేటువంటి విశేషమైన రోజు కింద భగిని హస్తభోజనం యమవిధియ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఇలాంటి 5 రోజులతో కూడుకున్నటువంటి దీపావళి పర్వదినాన్ని ఏ వ్యక్తి అయితే దాన్ని ఆ యొక్క క్రమంగా ఆచరిస్తాడో ఆ క్రమంగా ఆచరించిన మహత్యం చేత ఆ వ్యక్తి గృహంలో ఐశ్వర్యము, అదృష్టము, అదేవిధంగా వచ్చేసి ఆరోగ్యము, దాని తర్వాత వచ్చేసి పితృదేవతల యొక్క ఆశీర్వచనము, అంతేవిధంగా లక్ష్మి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలతో గుహంతులతో పాటు తాను శారీరకమైన ఆరోగ్యంతో పాటు మరణానంతరం కూడా ఉత్తమ గతిని పొందేటువంటి అదృష్టాన్ని దీపావళి పర్వదినం మనకు కలిగిస్తుంది. కాబట్టి మన దేశం మొత్తం ఆ సేతు హిమాచలం మనం కట్టినటువంటి తమిళనాడులో ఉన్నటువంటి రామసేతువు దగ్గర నుంచి హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండేటువంటి దేశం మొత్తం కూడా ఈ యొక్క దీపావళి పర్వదినాన్ని విశేషంగా ఆచరించేటువంటి సాంప్రదాయం నెలకొంది. ఈ యొక్క దీపావళి ఉత్సవాన్ని కొంతమంది ఈ యొక్క ఉత్సవం జరపకూడదని చెప్పేసి నిర్ణయించినటువంటి కొంత ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది దాన్ని ధిక్కరించి కూడా దీపావళి పర్వదినాన్ని విశేషంగా జరుపుకున్నారు. అంటే మన యొక్క ప్రజల్లో దీపావళి యొక్క ప్రాశస్యం కానివ్వండి, దీపావళి పర్వదినం మీద ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అనురక్తి కానీ ఎప్పటికీ కూడా విడదీయరైనది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క వర్ష ఋతువులో కూర్చున్నటువంటి వర్షాల వల్ల మన యొక్క చుట్టుపక్కల వాతావరణం మొత్తం కూడా కల్మషము, సూక్ష్మజీవులకు ఆవాసం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటి సూక్ష్మజీవులతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆవాసాలన్నీ కూడా మనకు రోగాలను ప్రసాదం చేసేస్తున్నటువంటి స్థితి. దాన్ని తొలగించడం కోసం బాణసంచాన్ని కాల్చి ఆ కాల్చగా వచ్చినటువంటి పొగ వల్ల కానివ్వండి, దాంట్లో ఉండేటువంటి కొన్ని ఔషధీ గుణాల వల్ల కానివ్వండి ఈ యొక్క క్రిమికీటకాదుల నాశనం జరిగి శరీరానికి స్వస్థత చేకూర్చాలనే ఉద్దేశంతో బాణాసంచాన్ని కాల్చడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ బాణాసంచాన్ని కాల్చే విధానంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధపరమైనటువంటి విజ్ఞానమైనటువంటి విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ఏవైతే టపాకాయలు ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకొని సరిగ్గా కాల్చి తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందడానికి దీపావళి అవకాశం కలిగిస్తుంది. చాలా విస్తృతమైనటువంటి శబ్దంతో కూడుకున్నటువంటి విస్తృతమైనటువంటి ధూమాన్ని లేకుంటే ఒక రకమైనటువంటి విషవాయువులు వెలువరించేటువంటి టపాసులు కాల్చి అనేక రకాలైన అనారోగ్యాలను కొని తెచ్చుకోవడం కంటే పర్వదినంలో ఉండేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, అదేవిధంగా ఆరోగ్యాన్ని పొందే విధంగా దోహదకారయ్యేటువంటి పటాసులు కానివ్వండి లేకుంటే వచ్చేసి టపాకాయలు కానీ కాల్చి మీరు ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఇది దీపావళి పర్వదినంలో ఉండేటువంటి విశేషం. ముఖ్యంగా వచ్చేసేసి దీపావళి పర్వదినంలో అందరూ ప్రతి ఇంట్లో కూడా మహాలక్ష్మిని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఆ మహాలక్ష్మి యొక్క ఆరాధన క్రమం ఏమిటి, ఆమెను ఏ రూపంలో ఆరాధించాలి, లక్ష్మీదేవిని విగ్రహ రూపంలో ఆరాధించాలా లేకుంటే వచ్చేసి ఒక యంత్ర రూపంలో ఆరాధించాలా, శ్రీచక్రం మీద ఆరాధించాలా, లేదు లక్ష్మీ కొలువైనటువంటి స్థానాలు ఏమిటి, వాటిని మీద ఏ విధంగా పూజ చేయాలి, అది ఇప్పుడు విశేషంగా చూద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సంస్థేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధోపద్బ్రహ్మేంద్ర గంగాధరాం
त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा वराङ्कुशोपाशमफीतिमुद्रां करैर्वहं दें कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక ఈరోజు దీపావళి పర్వదినం నాడు జరిపేటువంటి లక్ష్మీ పూజను ఏ విధంగా చేయాలో ఆ విధానాన్ని పూజ చేస్తూ చూసుకుందాం. మొదట సంకల్పం చేసి ఆచమనం చేసి లక్ష్మీ యొక్క అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తున్నానని చెప్పుకొని లక్ష్మీ పూజను గణపతి పూజతో ప్రారంభించాలి. ముందుగా సంకల్పం చేద్దాం. ఆచమ్యాకేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరగే నమః, శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగः. ఉత్తిష్టంత భూతపిశాచాः ఏతే భూమిభారకాः ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభేయం భూః. ఓం భువః గం శువః మహః జనః తపః సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య మిధేన ప్రచోదయాత్. ఉమాపోద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం మమ ఉపాత్తా సమస్తదృతిక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశ్వభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణः ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే వృతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే మమ స్వగృహే లక్ష్మీనివాసగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధోస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన దుర్ముఖీ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో ఆశ్వేజమాసే కృష్ణపక్షే అమావాస్యాం వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషవిశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః ఆత్రేయ గోత్రోద్భవస్య శ్రీకృష్ణసుధీనామధైస్య ధర్మపత్ని సమేతస్య త్రేయసు గోత్రోద్భవస్య శ్రీకృష్ణసుధీనామధైస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యావృద్ధ్యర్థం అష్టలక్ష్మీ పరవేష్ట శ్రీ మహాలక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ప్రాప్త్యర్థం అష్టలక్ష్మీ పరవేష్టిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రశాసిత ద్వారా మమ గృహే ధన కనక వస్తువాహన ఖండైశ్వర్య ప్రాప్త్యర్థం దీపావళి మహాపర్వణి పుణ్యకాలే స్వాతి నక్షత్ర పూర్వక అమావాస్యా పర్వణి పుణ్యకాలే మహాలక్ష్మీ ప్రీత్యర్థం మహాలక్ష్మీ పూజాంచ కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. తతంగ కలశారాధనం కరిష్యే. కలశే కిందపుష్పాక్షతేర్భ్యస్య కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షోదశాగ్రాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోధయుర్వేదः సామవేదోऽక్షరుణः అంగైశ్చ సహితాः సర్వే కలశాం సమాశ్రితాः. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే ప్రశిష్యతే ఉత్థైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా యతకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపోర్ణమాపః అమృతమాప సమ్రాడాపో విరాడాపస్ఫురాడాపచ్ఛిందాగుష్యాపో ద్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వాధిపదా ఆపో భూర్భుస్వరాపం గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకరో ఆయాంత కలశపూజార్థమజమానస్త్రితక్షయకారకాः కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మాని సంప్రోక్ష్య ఓం అస్నీతే పునరస్మ సుచక్షు పునః ప్రాణమినార్తయోగం జోక్పశ్యేమ సూర్యమిత్రం ద మనమదేవడయ ఆనుస్పృష్టమృతం వై ప్రాణాः అమృతమాప ప్రాణాని వేదాస్తానమహ్వైదే స్థిరోభామృతోభా శుముఖోభా ప్రసన్నోభా స్థిరాసనంకరో ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఓమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోదభిస్య దశాదనం గణపతిం సాంగం సాయుధం సవాహనం సస్యక్తిపత్నీ పత్రపరివారసమేతం మధ్యే మహాగణపతిమావాహయామి స్థాపయం పూజయామి శ్రీమహాగణాధిపతిం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్గ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఓం ఆపోహిష్టామయో భుస్తానపూజ్యసాధన మహేరణాచికృషే యోవస్వతమారసస్తస్య భాజనః ఉషతిరేవ మాత్రః తస్మానంగమాం వయస్యక్షయాయ జన్మధ ఆపోజనేధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి అభివస్త్రా సువసనాన్యర్షా సుధిగా పూజమానః అభిచంద్ర
तमेनोकिरण्याभ्यस्वानधना देवसोम महागणाधिपतिर्महावस्त्रैकं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यः सहजं प्रस्तात् आयुष्यमग्रियं पदमञ्च परमज्ञोपितं नमस्तेजः महागणाधिपतिं वेदात्मृताक्षतं समर्पयामि श्रीगन्धान् धारयामि गन्धद्वारां दराधृशां नित्यपुष्टां करेशनीम् ईश्वरीकं सर्वभूतानां तामिह पक्वये श्रीं महागणाधिपतिं गन्धान् धारयामि गन्धस्योपरि अलङ्करणार्थाय मे कृतां समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि कृतैः पूजयामि ओं शुमुखाय नमः ओं एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाधिपाय नमः गणाध्यक्षाय नमः फालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः कुमारगुरवे नमः गजाननाय नमः गणाध्यक्षाय विघ्नराजाय विनायकाय द्वयमारुताय द्विमुखाय प्रमुखाय सुमुखाय कुतें सुप्रदेशाय सुखनदें सुरारिघ्नाय महाकृतें महान्याय महाकलाय महाबलाय हेरम्बाय लम्बजट्राय स्वग्रीवाय महोदराय मदोत्कराय महावीराय मंदिरें मंगलस्वराय प्रमथाय प्रथमाय प्राज्ञान विघ्नकर्तेन विघ्नान्त्रेन विष्णुनेत्रें विराट्पदें श्रीपदें वाक्पदें शृंगारेन्माश्रिवत्साय शिवप्रियां शीघ्रां शास्त्रान् बलान् बलोद्धान् भवात्मन्यान् पुराणपुरुषान् पुष्टेन मुख्यलोक्षिप्तकारण विक्रज्ञान मकरबुद्ध्यान् अग्रगामिनीं मंत्रकुतें जामीकरप्रभां सर्वस्वेनं सर्वोपास्यां सर्वकर्तेन सर्वनेत्रें सर्वसिद्धें सर्वसिद्धिप्रदायं पंचहस्तान् पार्वतीनन्दनायन प्रभेन कुमारकरमनक्षोभ्यान् कुञ्जरासुरभजनायन प्रमोदायन मोहम्मदकप्रियां कान्तवतीं धृतिमतीं कामनीं मुक्तभिं सुप्रियं ब्रह्मचारिणीं ब्रह्मरूपिणीं ब्रह्मविद्यादानभयं ज्येष्ठमेन विष्णुप्रियां भक्तजीवितां जितमधनमेश्वर्यकारणीं जन्मक्षिकर्णसेवितां गङ्गासदां गणाधीजां गम्भीरदायम् अभीष्टपदां ज्योतिषं भक्तदां भागुम्यानं मङ्गलप्रदां अव्यक्तनवाक्तवाक्तं सख्यां सदामदनं महेशां दिव्यांगां मणिकिङ्करमेकलां समस्तदेवतामूर्तयं सहिष्टमें दोधिकां विघातकारणं विश्वकृतेन विश्वरक्षाकृतेन कल्याणगुरवेन उन्मत्तवेशान् अपराजितां समस्कृताधारं सर्वैश्वरदात्रिमकान्त चितच्छद्भ्यमरसिद्धाभ्य नमः नानाविध परिमलपत्रपुष्पाख्यतां समर्पयामि धूपं वनस्पत्युद्धवै दिव्यैर् नानागन्धैः सुसंहितमाग्रहैः सर्वदेवानां धूपोऽयं प्रदक्षिणां महागणाधिपति नमः धूपमाग्रापयामि दीपं साध्यन्त्रभक्तिसंयुक्तं वक्षिणा योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यन्तिविराभं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहिमान् नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तुते साक्षात् दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि नैवेद्यं बोद्धवशवः तत्सवितृवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यन्वर्तेन परिषिञ्चामि अमृतमस्तमृतावस्तनमसे महागणाधिपते महासत्यस्कालवसर नारिकदलीफलं वेदं प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा वदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि उत्तरावसनमस्तौ प्रक्षालयामि पादप्रक्षालयामि धातुं समर्पयामि ताम्बूलं फुगे फलैस्सकत्पूरे नागवल्लीदलगितं मुक्ता चूर्णसमायुक्तं ताम्बूलं प्रदक्षिणां श्रीमहागणाधिपते नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचूर्णानन्तरं शुद्धाचमनीं समर्पयामि कर्पूरानन्दनीराजनं दर्शयामि सम्राजञ्च विराजञ्च अभिश्रेर्याचनगृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तया मासकं सृजामसे हिरण्यमात्रं मध पूर्णं दधाति मधव्यो सानीति एकधा साम्राज्यं भौज्यं स्वाराज्यं वैराग्यं पारमेष्टिं सम्राज्यं महाराज्यामाधिपत्यमें महागणाधिपते नमः कर्पूरानन्दनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि सुवर्णदिव्यमन्त्रपुष्पं सुमुखश्चैकदन्तश्च कपिलागजकर्णकः लम्बोदरश्चूटो विघ्नराजगणाधिपः धूमकेतुर्गणाध्यक्षफालचन्द्रज्ञानः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि फलेत्सुनियातवे विद्यारम्भवाहे च प्रवेशनकमेधः सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य निजायते श्रीमहागणाधिपते नमः दिव्यचरणारविन्दयोः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि मनस्सन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्षगणाधिप आत्मदक्षिणेकं नमस्कारां समर्पयामि यस्य स्मृत्याचनामोक्तितपः पूजा क्रियादिषु यनं सम्पूर्णाम्या सत्यवन्दे समर्पितं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं ततस्ते अनया ध्यानावाहनादि षोडशोपचारपूजया च अवसरनैवेद्य च भगवान् सर्वात्मकः सर्वं श्रीमहागणपतिदेवता सुप्रीता सुप्रसन्ना वरदा भवतु। ఈ విధంగా గణపతి పూజ చేసుకొని ముందుగా గణపతితో పాటు మనకి మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే వాళ్ళల్లో ముఖ్యంగా కుబేరుణ్ణి తలుచుకోవాలి. ఎందుకంటే ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేర పూజ అని చెప్పి చేసుకునేటువంటి విధానం ఉంది. ఎందుకు అంటే కుబేరుడు ధనానికి అధిపతిగా శివుడి యొక్క అనుగ్రహం ద్వారా తను శివుడి యొక్క సఖ్యత్వంతో కుబేరుడిని శివుడికి మిత్రుడిగా చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి ఆ శివుడి యొక్క అనుగ్రహం ద్వారా
తను ధనానికి నిధులకు అన్నిటికీ ఆధిపత్యం పొందగలిగాడు. యక్షులకు రాజు అయినను. ఈ విధంగా కుబేరుడి యొక్క అనుగ్రహం కోసం. అంతేకాకుండా మహాలక్ష్మీదేవి పరమేశ్వరుడు గురించి బెల్వ వృక్షం కింద తపస్సు చేసిన ఫలితంగా ఆమెకు సమస్త సంపదలకు అధిపతిగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు అని చెప్తాడు. మహాలక్ష్మి కూడా ఆమె ఈ విధమైనటువంటి సంపదలకు ఆధిపత్యం పొందడం కోసం 1000 మామిడి పళ్ళతో పరమేశ్వరుని అర్చించాలని చెప్పేసి మొక్కుకుందట. అలా మొక్కుకున్నటువంటి మహాలక్ష్మీదేవి తను పూజ చేస్తూ అన్నీ సేకరించుకొని పూజ మొదలుపెట్టింది. 998 మామిడి పళ్ళు అయిపోయినాయి. తర్వాత పళ్ళు లేవు. ఆ పరిస్థితుల్లో ఆమె మామిడి పళ్ళతో సమానంగా తన స్తనాలను పోల్చుకొని ఆ స్తనాలను కోసి పరమేశ్వరుడికి సమర్పించిన కారణం చేత మహాలక్ష్మి యొక్క భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఆమెకు పూర్తి రూపంతో పాటు సర్వసంపదలకు అధిపతి కింద, అదేవిధంగా వచ్చేసి మహాలక్ష్మికి దైవంలో ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాడు. విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి విష్ణువుతో ఉండేటువంటి అదృష్టాన్ని ప్రసాదించాడు అని చెప్తాడు. అందుకనే కొల్హాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మికి పైన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శిఖరమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక గదిలో శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మహాలక్ష్మి యొక్క పూజలు అందుకున్న లింగంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ మహాలక్ష్మికి శివుడి ద్వారా కుబేరుడికి కూడా ఈ సంపదలకు ఆధిపత్యం ఇచ్చింది. కాబట్టి కుబేరుడిని తలుచుకొని ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం కోసం యక్షస్పరమైనటువంటి రాజు కాబట్టి కుబేరుడు ఆ యక్షులందరినీ కూడా మీరు మంత్రపుష్పంలో కూడా మనం కుబేరుని తలుచుకునే మంత్రపుష్పాన్ని భగవంతుడికి సమర్పిస్తాం. కాబట్టి సమస్త సంపదలకు అధిపతి కుబేరుడు కాబట్టి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి కుబేరుని యొక్క తలుచుకొని ఆయనకు నమస్కారం చేసుకుని ఆ కుబేరుడి యొక్క అనుజ్ఞతో మహాలక్ష్మి పూజను ప్రారంభం చేద్దాం. సోమో ధేనుకం సోమోర్వంతమాశకం సోమో వీరం కర్మణ్యదాతు సాదద్యం ప్రత్యకం సపే యః ప్రతిష్టం యోదదాస్మస్మై కుబేరం దిక్పాలకదేవతాభ్యో నమః. ధ్యానావహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. ఆత్మదక్షిణీకృత నమస్కారం సమర్పయామి. కలశం మీద మహాలక్ష్మిని ఆవాహన చేసి కలశం మీద మహాలక్ష్మిని పూజ చేయాలి. అదేవిధంగా వచ్చేసి కామధేను రూపంలో కూడా మహాలక్ష్మి కొలువు ఉంటుంది. గజాల రూపంలో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. తెల్లని అశ్వాల రూపంలో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. మంచి పరిమళాలు ఇచ్చేటువంటి పూలల్లో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. చక్కని రూపంతో ఉన్నటువంటి అందమైనటువంటి పత్రాల్లో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. బిల్వవృక్షంలో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. మంచి దక్షిణావృత శంఖాల్లో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. ముత్యాల్లో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. అదేవిధంగా చంద్రబింబంలో మహాలక్ష్మి కొలువు ఉంటుంది. చంద్రుడిని మహాలక్ష్మి సోదరుడి కింద చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు మహాలక్ష్మిని సమర్పించిన కారణం చేత మనం దేవతలకు ఏది ఇచ్చినా కూడా ద్విగుణీకృతమై మనకి తిరిగి లభిస్తాయిట. అందుకని వెంకటేశ్వర స్వామికి మనం డబ్బులు ఇస్తున్నాము అంటే ఉండిలో కోట్లాది రూపాయలు వేసిన వాళ్ళకు తిరిగి అన్నికి మించి కొన్ని వందల కోట్లు ఆయన తిరిగి లభించేలా చేస్తున్నాడనే నమ్మకంతో ఆ హుండీలో వేయటం జరుగుతుంది. అదేవిధంగా మహాలక్ష్మికి మనం పాలు సమర్పిస్తే మన ఇంట్లో క్షీరవృద్ధి కలుగుతుంది. ధనం సమర్పిస్తే ధనవృద్ధి కలుగుతుంది. అలానే అక్షంతలతో పూజ చేసినట్లయితే ఆ బీజ వృద్ధి అంటే అక్షంతలు అంటే బియ్యమే కాకుండా బీజాలు అంటే సంతానం కలగడం కోసం ప్రజావృద్ధి కోసం పరిగేటువంటి వృద్ధి అంతా మన గృహంలో కలుగుతుంది. అలానే తామర గింజల్లో మహాలక్ష్మి కొలువు ఉంటుందంటారు. ఆ తామర పుష్పాలతోనూ తామర గింజలతోనూ మహాలక్ష్మిని పూజించినట్టయితే మహాలక్ష్మి అనుగ్రహంతో మన ఇంట్లో సిరి సంపదలు కొలువు ఉంటాయని చెప్పి నమ్ముతాం. అదేవిధంగా ధనంతో ఇవాళ మనం వాడుతున్నటువంటి వ్యవహారంగా వ్యవహరిస్తున్నటువంటి కాయిన్స్ కానివ్వండి, అలానే కాగితాల రూపంలో ఉన్న ధనాన్ని కానీ ఆ రూపంలో కూడా మహాలక్ష్మిని అర్చించినట్టయితే ఆ రూపంలో మన ఇంట్లోకి ధనం ప్రవేశిస్తుంది అనేటువంటి నమ్మకం. కాబట్టి అవి ఏవైతే లక్ష్మీ రూపాలు ఉన్నాయో ప్రతి రూపంతోనూ మహాలక్ష్మిని ఆరాధన చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఆ రూపంలో లక్ష్మి యొక్క అనుగ్రహంతో మనకు గృహంలో లక్ష్మి ప్రవేశిస్తుందని నమ్ముతాం. కాబట్టి మహాలక్ష్మికి మీరు చేయవలసిన పూజ బిల్వపత్రాలతో చేసినట్టయితే బిల్వపత్రాలతో ఉన్నటువంటి ఐశ్వర్యం వల్ల మంచి సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలను మనకు ప్రసాదిస్తుంది. మంచి ఆవు పాలతో అభిషేకం చేసినట్టయితే పాడి పంటలు పెరిగేలా చూస్తుంది. అదేవిధంగా వచ్చేసి మీరు ధనంతో కాయిన్స్తో కానివ్వండి, బంగారంతో కానివ్వండి, వెండితో కానివ్వండి మహాలక్ష్మిని పూజించినట్టయితే ఆ విధమైనటువంటి ధనం మన ఇంట్లో అంటే స్వర్ణం కానివ్వండి, రజితం కానివ్వండి మన ఇంట్లో ఉండేలా మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. ఆ రూపంలో కొలువు ఉంటుందని నమ్ముతాం. కాబట్టి మీకున్న స్థితిని అనుసరించి బంగారం ఉన్న వాళ్ళు బంగారంతో పూజ చేయండి. బంగారు కాయిన్స్ 108 చేసి 108తో లక్ష్మిని పూజ చేయండి. పువ్వులతో పూజ చేసేవాళ్ళు పువ్వులతో పూజ చేయండి. ఇప్పుడు వాడే ఉన్నటువంటి కాయిన్స్తో కొత్త కాయిన్స్తో పూజ చేసేవాళ్ళు చేయండి. కొత్త కాగితాలతో మహాలక్ష్మిని పూజించేవాళ్ళు ఆ రూపంతో అష్టోత్తరంతో పూజ చేయండి. ఇలా చేసినట్టయితే మహాలక్ష్మి ఆ రూపంలో మన ఇంట్లో కొలువు ఉంటుంది. కలశం మీద చేయొచ్చు,
ఆమె ప్రతిమను పెట్టుకొని ప్రతిమ మీద చేయొచ్చు, లేదు వచ్చేసేసి పటాన్ని పెట్టి పటం మీద చేయొచ్చు. అదేవిధంగా ఇవన్నీ కాకుండా వచ్చే శ్రీచక్రం మీద కూడా మహాలక్ష్మిని ఆరాధన చేయొచ్చు. శ్రీచక్రం అది కూడా ఏంటంటే స్ఫటిక రూపంలో ఉన్నటువంటి శ్రీచక్రం లక్ష్మి యొక్క ఆవాసం. స్ఫటికం వచ్చేసేసి మంచి తీవ్రమైనటువంటి ఫలితాన్ని వెంటనే ప్రసాదిస్తుంది. అందుకనే ఇక్కడ మేము స్ఫటిక శివలింగ మేరుగుని పెట్టుకొని దాన్ని పూజ చేస్తున్నటువంటి స్థితి. అదేవిధంగా మరకత శ్రీచక్రం కూడా విశేషం. తర్వాత పంచధాతువులతో కూడుకున్నటువంటి శ్రీచక్రం, నవధాత నిర్మాణమైన శ్రీచక్రం. అది శ్రీచక్రం ఏ రూపంలోనైనా అమ్మవారిని పూజ చేయొచ్చు. దానికి మళ్ళీ మనం దక్షిణావత శంఖంతో ఆమెకు అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాలను దక్షిణావత శంఖంతో చేసే అభిషేకం కలిగిస్తుంది. కాబట్టి ఆ దక్షిణావత శంఖంతో కూడా మహాలక్ష్మికి అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. ఇది పూజా విధానం. శ్రీ సూక్తంలో ఉండేటువంటి మంత్రాలు: ఆవాహం ఒక మంత్రంతో, ఆసనం ఒక మంత్రంతో, స్నానం ఒక మంత్రంతో, అర్ఘ్యం ఒక మంత్రంతో, ఆ విధంగా చేసినట్టయితే పరిపూర్ణమైనటువంటి శ్రీచక్రం మహాలక్ష్మి యొక్క రూపం. కాబట్టి శ్రీ సూక్తంతో శ్రీచక్రాన్ని మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే ఐశ్వర్యం కలుగుతుంది. ఆ ఐశ్వర్య ప్రాప్తి కోసమే ఈ విధమైనటువంటి అర్చన చేద్దాం. ఓం హిరణ్యవర్ణేత్యావాహనం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణైతస్సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆవాహయామి తాం ఆవాహిత్యాసనం తాం ఆవహ జాతవేదో లక్ష్మీ గామినీం యస్యాం హిరణ్యమిందేయం గామస్వం పురుషానహం మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నవిరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థమదక్షిణాం నవర్తకసింహాసనం సమర్పయామి. ఏతావానస్యేతిపాద్యం ఏతావానస్య మహిమాతోధ్యాయాకశ్చ పురుషాం పాదవశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి అశ్వపూర్వామృతమత్యాం అస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీ వక్వే శ్రీర్మా దేవి యుధాం కాంసో అస్మితామిత్యర్ఘ్యం కాంసో అస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేశ్నాం పద్మవర్ణాం తామిహపక్వే శ్రీం చంద్రాం ప్రభాసామిత్యాచనం చంద్రాం ప్రభాసామహే సాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్య లక్ష్మీర్మేన స్నాన్వాం వృణే ఆదిత్యవర్ణేతి ఫలోదక స్నానం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవృక్షోదమిల్వః తస్య ఫలాని తపసానదంతో మాయాంతరాయాశ్చ భాక్ష్యా లక్ష్మీః యా ఫలనీర్య అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతస్థానో ముంచంతవాగం హసః మహాలక్ష్మీ నమో నమః. ఫలోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణైతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమర్పగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమత్యాం హస్తినాథ ప్రబోధనీం శ్రియం దేవీమపక్వే శ్రీర్మా దేవీ జుహదాం కాంసో అస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేస్తినాం పద్మవర్ణాం తామిహపక్వే శ్రీం చంద్రాం ప్రభాసామహే సాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేన స్నాన్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవృక్షోదమిల్వః తస్య ఫలాని తపసానదంత మాయాంతరాయాశ్చ భాక్ష్యా లక్ష్మీః ఉపైతమాం దేవసక కీర్తిశ్చ మునినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమర్ధందాత్మే క్షత్రిభాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమర్థించ సర్వాన్నిర్ణతమే గృహాత్ గంధద్వారాంతరాదృశాం నిత్యపుష్టాం కరైషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహపక్వయే శ్రీం శ్రీర్మే భజతో లక్ష్మీర్మే నశ్యతో మనసః కామమాకూతం వాచ సత్యమసీమిః పశూనాగమరో మనస్సమై శ్రీశ్రైదాంబసః కర్దమేన ప్రజాభూతామై సంభవకర్దమ శ్రీ వాసే మే కులే మాత్రం పద్మమాలినీం ఆపస్సజంత స్నిగ్ధానీత క్లేదవశమే గృహే నిజదేవీ మాత్రం శ్రియం వాసే మే కులే ఆర్ద్రాం కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం లక్ష్మీం జాతవేదోమావహ ఆర్ద్రాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమర్పగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్వోస్మాన్ విందేయం పురుషానహం అమృతాభిషేకోస్తు కనకాభిషేకోస్తు శుద్ధ గంగాభిషేకోస్తు మహాలక్ష్మీ నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం శుద్ధాచమనీం సమర్పయామి. ఉపైతమామితి వస్త్రం ఉపైతమాం దేవసక కీర్తిష్టమునినాశः ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమర్ధందాత్మే క్షుత్పిపాసామిత వేదం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమర్థం సర్వానిర్ణతమే గృహాత్ గంధద్వారామితి గంధం గంధద్వారాంతరాదృశాం నిత్యపుష్టాం కరైషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహపక్వయే శ్రీం మహాలక్ష్మీ నమో నమః. గంధం సమర్పయామి. సుమంగళైర్యం వధూరిమాకం సమేత పుష్యత శోభాగ్యం మస్త్వై దత్వాయాదాస్తం విప్రేతన హరిద్రాచూర్ణం కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం పదాస్యాం గృహానుపూజితే కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పైః పూజయామి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ప్రకృతం విగతం విద్యాం సర్వభూతప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిన్నమామి ప్రమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం సుధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావ
పద్మావరీం ఐతించదీప్తాం వసుదాం వసుధారణీం నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధంభవాం అనుగ్రహపదాం బుద్ధిమనఘాం వల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశనీం నమామి ధర్మనలయాం గరుణాం లోకమాత్రం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధనీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇంద్రాం సీతనాం ఆహ్లాదజన్యం పుష్టిం శివాం శివకిరం సదం విమలాం విష్పజన్యం పుష్టిం దార్చనాశనీం ప్రీతిపుష్కరణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రీం భాస్కరీం లవణలింగాంబరారోహాం హిష్పనీం వసుంధరామదారాంగాం హరణీం హిమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం శ్రేణ సౌమ్యాం శుభప్రదాం భవేత్మకదానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సుమతతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్త్రజితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసనీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణుశివాత్మికాం త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుత్మలవాసిని విశ్వమాతాం క్షీరోదయ కమలకమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీతంతాం శరణ్యే త్రికాలం జ్యోతివేదాన్ షణ్మాసమితేంద్రియ దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః దేవీ నామ సహస్రేత పుణ్యమస్తోత్తరం శతం భర్గవారే శతం ధీమాట్ పఠేత్ వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి భైరవభూతలే దారిద్ర్యమోచనం అంబా పరం శతం ఏన శ్రీమవాప్నోతి కోటిజన్మదరిద్రతః భక్త్యాత్ విపులాన్ భోగాన్ సస్యాచ వాప్నుయాత్ ప్రాతకాలే పఠే నిత్యం సర్వదుఃఖోపశాంతయే ఫటంతు చింతయే దేవీ సర్వాభరణభూషితం శ్రీ మహాలక్ష్మీ నమో నమః నానావిధ పరిమళపత్రపుష్పాఖ్యతాం సమర్పయామి ధూపం ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హిమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యక్కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ महालक्ष्मी नमो नमः हस्तलक्ष्मी प्रिय संपत महालक्ष्मी नमो धूपं परिकल्पयामि दीपं साद्यन्त्रवक्त्रसंयुक्तं वक्षिणाजोषितं प्रियं गृहाण मंगलं दीपं त्रैलोक्यन्तिमिरापं స్థాపిత దీపం దర్శయామి. ఇక్కడ మహాలక్ష్మి కోసం ప్రత్యేకంగా దీపము అంటే ఆవు నేతితో కానివ్వండి కొబ్బరి నూనెతో కానీ ఈ రెండింటితో దీపం చేసిన మహాలక్ష్మికి ప్రీతి కాబట్టి ఆ దీపాన్ని ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ. అయితే మీకు గనక ప్రత్యేకంగా రుణ సంబంధమైన బాధలు అంటే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం కోసం కానివ్వండి, లేదు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగడం కోసం కానివ్వండి, మీరు చేసినటువంటి అప్పులు తీరటం కోసం కానివ్వండి, నిత్యం కొబ్బరి నూనెతో మహాలక్ష్మి కనుక దీపం కనుక ఉంచినట్లయితే ఆ యొక్క ఆర్థిక బాధలు తొలగి త్వరగా మీకు రావాల్సిన ధనం చేతికి అందేటువంటి అదృష్టాన్ని మహాలక్ష్మి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో చూపించే దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం అయితే మీకు రుణబాధలు తీర్చడం కోసం, ఐశ్వర్య ప్రాప్తి కోసం అన్నట్లయితే మీరు కనుక అవునెత్త దీపం ఉంచండి. మిగతా వాటితో చేసేటువంటి దీపం అంత తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించదు. కాబట్టి ప్రత్యేకంగా షోడశోపచార పూజల్లో ఉండేటువంటి దీపాన్ని మటుకు మహాలక్ష్మికి ప్రీతిగా కొబ్బరి నూనెతో కానివ్వండి అవునెత్తో కానీ చూపించండి. మీకు చాలా మంచి ఐశ్వర్యం అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకం. ఇక తర్వాత నైవేద్యం. అంబోద్భవశ్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన ప్రశించామి అమృతమస్తమృతాపస్తనమసి అష్టలక్ష్మీ ప్రియ సంపద మహాలక్ష్మీ నమో నమః సజ్జస్కాలవసర నారికేల శిఖలాదిగాన్ సహితకదలీఫలం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోసనం హస్తవృక్షాలయామి పాదవృక్షం దాహం సమర్పయామి తాంబూలం ఫూగే బలైస్సకత్పూరైర్నాగవల్లీదలర్గితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిక్షితాం అష్టలక్ష్మీ పరమేశ్వర సంపద మహాలక్ష్మీ నమో నమః తాంబూలం సమర్పయామి తాంబూలచమ్నానందం దుద్ధాచమనీయం సమర్పయామి కర్పూర ఆనందనీరాజనం దర్శయామి సంభ్రాజంచ విరాజంచ శ్రీర్యాచనోగ్రహే లక్ష్మీరాష్ట్రస్య తయా మాసగం సృజామసి హిరణ్యపాత్రం మధ పూర్ణ दधाति मधव्योसानीति एकधा ब्रह्मणमुपहरति एकधैव यजमान आयुष्टिदधाति साम्राज्यं रोहन्तु सर्वबीजान्यपब्रह्मद्विषोजिः पद्मप्रिये पद्मनपद्महस्ते पद्मालये पद्मदलायदाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्व महालक्ष्मी नमो नमः आनन्दमङ्गलदिव्यनीराजनं दर्शयामि सन्तश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु आनन्दमङ्गलदिव्यनीराजनं दर्शयामि कर्पूरानन्दनीराजनं दर्शयामि सुवर्णदिव्यमन्त्रपुष्पं धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनते यसोमं पिबसोमं पिबतपुत्रः सोमं धनस्य सोमिनो मक्ष्यं ददाति सोमिनि न क्रोधो न च मात्सर्यो न लोभो न शुभामतिः
भवन्तगतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा वर्षं तु ते विभावृतिमो भ्रस्य विद्युतः रोहं सर्वबीजान्यपब्रह्मद्विषोजहे पद्मप्रिये पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्निधस्त्वां यासा पद्मासनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षे गम्भीरावर्तनाविस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरय्या लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिघनगजितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रासनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूः समस्ते वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगणाक्षोभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्नमम सर्वदा पराङ्कुशोपाशमभेदमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजे मम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महादेव्ये च पद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् दिव्यचरणारविन्दयोः महालक्ष्मी नमो नमः सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि आत्मदक्षिणीकृत्य नमस्कारां समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि पुनस्सन्ति दक्षिणपते पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देव शरणागतवत्सलान्यथा शरणं नास्ते त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जगदीश्वरी रक्ष रक्ष परमेश्वरात्मदक्षिणस्कारां समर्पयामि पुनः पूजां करिष्ये चित्रमाच्छादयामि चामरं बीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि अश्वानारोहयामि गजानारोहयामि आन्दोलिकानारोहयामि समस्तराजोपचार भक्तोपचार शिक्षोपचार पूजां समर्पयामि यस्य स्मृत्याचनामोक्त्यातपः पूजा क्रियादिशो ज्ञानं सम्पूर्णतां या सद्यो वन्दे समक्यतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं ज्ञानं परमेश्वरी यत्पूजितं मया महालक्ष्मी यत्पूजितं मया देवी परिपूर्णदुस्ते अनया ध्यानावहनषोडशोपचार पूजया च अवसरनैवेद्य भगवान् सर्वात्मक सर्वं श्री महालक्ष्मी देवी सुप्रीता सुप्रसन्ना वरदा भवतु। ఇది శ్రీ సూక్త విధానంలో మహాలక్ష్మిని అర్చించేటువంటి విధానం. ఈ విధానంలో మహాలక్ష్మిని పూజ చేర్పించినట్లయితే మీకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల గృహంలో మంచి ఐశ్వర్యం, సిరి సంపదలు, అదేవిధంగా వచ్చే సీతి బాధలన్నీ తొలగి మంచి పురోగతి, ఆనందం ఇంట్లో కొలువవుతుందని నమ్మకం. అందులోనూ ప్రత్యేకంగా దీపావళి అమావాస్య నాడు ఈ రకమైనటువంటి విధానంలో మహాలక్ష్మిని పూజించి మహాలక్ష్మికి ప్రీతిగా మధుర పదార్థాలు, ముఖ్యంగా ఏంటంటే పాయసం మహాలక్ష్మి ప్రీతిగా నైవేద్యం పెట్టాలి. అదేవిధంగా తీపి వస్తువులన్నీ కూడా మహాలక్ష్మికి ప్రీతిపరమైనవి కాబట్టి ఆమెకు ప్రీతిగా తీపి వస్తువుల నైవేద్యం కనుక చేయించినట్లయితే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో మీకు మంచి ఐశ్వర్యం కలుగుతుంది. మీ అందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాం. ఇది మహాలక్ష్మి యొక్క పూజను దీపావళి నాడు ఆచరించేటువంటి విధానం. शीतलोष्ठसमायुक्ता सङ्कटकदलान्विता हरपापमपामार्गा भ्राम्यमाणः पुनः पुनः यमाय धर्मराजाय मृत्यवे चान्तकाय च वैवस्वताय कालाय सर्वभूतक्षयाय च औदुम्बराय धर्माय नीलाय परमेष्ठिने महोदराय चित्राय चित्रगुप्ताय ते नमः।